అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. అంటే అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా టైంకి వెళ్ళి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే లారీలు, హైవేస్లో ఎక్కువ లారీలు పోతూ ఉంటాయి కాబట్టి లారీ ఎక్కిపోయి మేము ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చూసి మళ్ళీ సెకండ్ షో సినిమా చూసి వెనక్కి వచ్చేవాళ్ళం. సో సినిమా అనేది మధ్యతరగతి వాళ్ళ మీద అత్యంత ప్రభావితం చూపిస్తుంది. మన లైఫ్ని ఇన్స్పైర్ చేస్తుంది. మన లైఫ్లో కొన్ని డెసిషన్ తీసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ, సినిమా కథనాలు, సినిమా ప్రభావితం చేస్తుంది. సినిమా అనేది ఒక కమర్షియల్ ఎలిమెంటే కాదు, సినిమా అనేది ఒక సోషల్ యాంగిల్లో అత్యంత ప్రభావితం చూపించగలిగిన ఇండస్ట్రీ. సినిమాను క్యాజువల్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ లైఫ్స్. వీ హ్యావ్ టు రికగ్నైజ్ సినిమా యాజ్ ఎ ఇండస్ట్రీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ఒక గొప్ప పరిశ్రమగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో దీన్ని ఒక భాగస్వామ్యం చేయాలనేది మా ఆలోచన. నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎట్లయితే హైదరాబాద్ నగరాన్ని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలతో మాకు పోటీ లేదు. మాకు రోల్ మోడల్ చైనా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ అని ఎట్లయితే చెప్తున్నో, టోక్యో, సింగపూర్, న్యూయార్క్ నగరాలు మాకు పోటీ అని ఎట్లయితే చెప్తున్నానో, ఎవరైతే మాకు రోల్ మోడల్సో మేము వాళ్ళతోనే కాంపీట్ చేయదలుచుకున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా పక్కన కోలీవుడ్తోనో లేకపోతే శాండల్వుడ్తోనో లేకపోతే బాలీవుడ్తోనో కాదు. వీ హ్యావ్ టు కాంపీట్ విత్ హాలీవుడ్. హాలీవుడ్ మూవీ చూడడం కాదు,